న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా, లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనపడెను. యెహోవా, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నామీద అతిశయింతురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచియుండగా, యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలికతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళూని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను కాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానినప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని. అదేమనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికప్పగింపబోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో, నేను వారి దండు కొట్ట కొనకుపోవుచున్నాను. నేను చెయ్యునట్లు మీరు చెయ్యవలెను. నేనును నాతో ఉన్న వారందరును బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలమంతటి చుట్టూ బూరలను ఊదుచూ యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలము కొట్ట కొనకుపోయి
బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండువారందరునూ పరుగెత్తుచూ కేకలు వేయుచూ పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున ఉన్న బేత్షిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న ఆబేల్ మెహోలా తీరము వరకు పారిపోగా, నఫ్తాలి గోత్రము నుండియు, ఆషేరు గోత్రము నుండియు, మనష్షే గోత్రమంతటిలో నుండియు పిలిపింపబడిన ఇజ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారా వరకు వాగులను, యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనడని చెప్పియుండెను కనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బేత్బారా వరకు వాగులను, యోర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జెయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండమీద ఓరేబును చంపిరి. జెయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జెయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు, జెయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి.